ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు ఒక్క భార్యాభర్తలు వదిలేసాను, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి. చాలాసార్లు చూసుకోలేరు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ పంపిస్తారు. నేను ఒకసారి మా నాన్నమ్మ ఏదో భీమవరంలో, సో ఎక్కడో మా ఆవిడ ఏమంటారు ఒకళ్ళు ఇంట్లో ఉంటున్నారు, సమ్ కొడుకు, పెద్ద కొడుకు ఏదో సంథింగ్. నేను వెళ్తే ఈ ఒక చిన్న ఇది ఉంది, ఒక షెడ్లా ఉంది ఆ కాంపౌండ్లో. ఆ షెడ్ లోపల పెట్టారు ఆవిడకి, షీజ్ హ్యాస్ సమ్ పెరాలసిస్ ఏదో సంథింగ్. నేను లోపలికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఆవిడ మీద కాక్రోచెస్ తిరుగుతున్నాయి. సో ఇప్పుడు ఏమన్నా ఎలా చూస్తున్నారు చూసావా అని ఆబ్వియస్లీ నేను అనుకున్నాను, నా పక్కన వాళ్ళు అనుకున్నారు. కానీ ఏంటి అక్కడ రియాలిటీ ఏంటి, వాళ్ళ ఇల్లు ఎంత, వాళ్ళ పనులు అంతా, ఆవిడకున్న ఫిజికల్ స్టేటు హెల్త్ స్టేట్కి అక్కడ పెట్టారు. ఆ పెట్టినప్పుడు గబుక్కుని వెళ్ళినప్పుడు ఆ కాక్రోచెస్ కనిపించినాయి. అది ఆవిడ ఫీల్ అయ్యారా లేదా, అసలు ఆవిడ కాన్షియస్ ఉందా కూడా నాకు తెలియదు. ఆ విజువల్ మాత్రం నా మైండ్లో ఉండిపోయింది అంతవరకు, యూనో. కానీ ఆ ఆస్పెక్ట్లో చూసుకోవటానికి ఆవిడకు ఉన్న రిసోర్సెస్, వాళ్ళ మైండ్ స్టేటు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనం ఊరికైనా జడ్జ్మెంట్ ఇచ్చేస్తాం బయట నుంచి. అప్పుడు అనుకున్నది మేము తీసుకెళ్ళాం, ఆవిడని మేము కూడా తీసుకెళ్ళాం. ఆమె కాసేపు తిట్టుకుని ఆవిడ మీద జాలిపడి మళ్ళీ మర్చిపోయి మా వాళ్ళు మేము పడిపోయాం. మళ్ళీ సొసైటీ అలాగే ఉంటుంది. సొసైటీ ఎవరి గురించి పట్టించుకోరు. అప్పుడు ఎవరు పట్టించుకుంటారు, మీ గురించి మీరు ఒక్కరే పట్టించుకుంటారు. యాక్చువల్గా దట్ ఈస్ యాక్చువల్ ట్రూత్ ఆఫ్ లైఫ్. అది బాటమ్ లైన్ అది. ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు మీకు ఏది కరెక్టు మీ హ్యాపీనెస్కి అన్న దాని డెసిషన్ తీసుకుని మిగతా టపాక్